నిర్మాణాల్లో పర్యావరణ హితమైన ప్రమాణాలను అనుసరించేలా గ్రీన్ బిల్డింగ్స్ పై అవగాహన పెంచడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గ్రీన్ బిల్డింగ్స్ ని ప్రోత్సహిస్తోంది. దీంట్లో భాగంగా రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ ఆఫీస్ ను గ్రీన్ బిల్డింగ్స్ కి అనుగుణంగా నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ నెట్ జీరో ఎనర్జీ ప్రాజెక్ట్ గా దీన్ని గుర్తిస్తూ ఐజీబీసీ నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేట్ అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఈ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు, ఐజీబీసీ అమరావతి చాప్టర్ చైర్మన్ మేఘా విజయసాయి గారు పాల్గొన్నారు. ఏపీసీఆర్డీఏ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గ్రీన్ స్టాండర్డ్స్ ను మరింత విస్తృతపరచడంలో ఇతర నగరాలకు అమరావతి మార్గదర్శకంగా నిలుస్తుందని మేఘా విజయసాయి గారు పేర్కొన్నారు. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తరఫున రీసెంట్గా విజయవాడ అమరావతిలో ఓపెన్ చేసిన సిఆర్డీఏ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రోజున ఐజీబీసీ నుంచి నెట్ జీరో సర్టిఫికేషన్ సీఎంకి అందజేయడం జరిగింది. ఐజీబీసీ చరిత్రలో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఐజీబీసీ. అంటే అమరావతి అభివృద్ధిలో ఐజీబీసీ కూడా పాలు పంచుకుంటుంది. నెట్ జీరో అంటే ఆ బిల్డింగ్లో గ్రిడ్ నుంచి సప్లై తీసుకోకుండా రెన్యూబుల్ ఎనర్జీ మాత్రమే వాడుకొని ఆ బిల్డింగ్ సర్వైవ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. అంటే ఆ బిల్డింగ్ కట్టడం వలన ఆ బిల్డింగ్లో ఉన్న పవర్ వాడకం వలన వచ్చే ఇబ్బందుల్ని తొలగించినట్టే ఉంటుంది. ఓన్ సప్లై అంటే అక్కడ సిఆర్డీఏ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టి కొంత పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకా వాళ్ళకి అదనంగా రిక్వైర్మెంట్ కనుక ఉంటే రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వచ్చిన పవర్ని మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. సో దాని కింద వాళ్ళు నెట్ జీరో సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇదే విధంగా అమరావతిలో రాబోయే ప్రాజెక్టులన్నీ కూడా చాలామంది ఐజీబీసీ సర్టిఫికేషన్కి నెట్ జీరో ఎనర్జీ కానీ నెట్ జీరో వాటరు లేదంటే ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ దీనికి కూడా వెళ్ళటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అమరావతిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో ఐజీబీసీ పాల్పంచుకుంటుంది. ఐజీబీసీ యాక్టివ్గా సపోర్ట్ చేస్తుంది. అక్కడ రాబోయే ప్రతి ప్రాజెక్టు ఐజీబీసీ సర్టిఫికేషన్ తీసుకోవాలి అని మినిస్టరు నారాయణ గారు, సీఎం చంద్రబాబు గారు కూడా చెప్పారు. అట్లాగే మాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు గారికి, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారికి ఐజీబీసీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది.